హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకేటెస్ ఛానల్‌కి స్వాగతం. అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేస్తే జన్మజన్మల దరిద్రం వెంటాడుతుంది అని అంటారు. అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు మనం చేయకూడని పనులు చేస్తే కనుక కీడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందే అవకాశం అయితే ఉంటుంది. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత కూడా పడుకుంటే దరిద్రం పడుతుందని అంటారు. ముఖ్యమైన ప్రయాణాలు, పనులు అస్సలు చేయకూడదు. వాయిదా వేసుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితులలోనూ కొత్త బట్టలు వేసుకోకూడదు. కొత్త పనులు ప్రారంభించకూడదు. అమావాస్య రోజు గోళ్ళు కత్తిరించుకోవడం కానీ, జుట్టు కత్తిరించుకోవడం, కటింగ్ లేదా గడ్డం తీసుకోవడం కూడా మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే అష్టదరిద్రం అని అంటారు. అమావాస్య రోజు గోధుమలు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ చేస్తే చెడు ప్రభావం ఉంటుందని అంటారు. ఆ రోజు తలకు నూనె రాసుకోవడం కూడా మంచిది కాదు. కానీ తలస్నానం మాత్రం చేయొచ్చు. ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా మంచిది కాదు. అమావాస్య రోజు పసిపిల్లలను సాయంత్రం సమయంలో బయటకు తీసుకెళ్ళొద్దు. శుభకార్యాలు చేయకూడదు. అమావాస్య రోజు పితృదేవతలకు నమస్కరించుకొని అంతా మంచి జరుగుతుంది. ఈరోజు పూజ చేస్తే మంచిది. శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు నూనె దానం చేయడం మంచిది. ఎందుకంటే ఇది శనిదేవుడితో అనుసంధానం కావున దోష నివారణకు సహాయపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.